మనకి ప్రతి ఇంట్లోనూ ఫోన్ అనేది మనకి చాలా ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి అవసరానికి మనకు ఫోన్ లేకుండా ఎవరు ఉండట్లేదు. మనం అదే పెద్ద ఫోన్లు ఉన్నాయి మనందరికి, టచ్ ఫోన్లు. దాని వల్ల ఏంటంటే పెద్ద ఫోన్లు మనము వాడుతున్నాము, అలాగే వాటిలో వచ్చి యూట్యూబ్ లో అవి మనము చూస్తున్నాం. అలాగే మన ఇంట్లో ఉండే పిల్లలు కూడా ఇంచుమించు మనం ఏం చేస్తామో వాటికి అలవాటు పడిపోతున్నారు. దాని వల్ల ఏంటంటేనండి పిల్లల్లోనూ మానసిక వైకల్యాలు ఏర్పడుతున్నాయి. ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా 3 సంవత్సరాల వరకు 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. అంటే మెదడు డెవలప్ అవుతుంది. ఆ తర్వాత నుంచి అంగన్వాడీకి పంపిస్తారు. అక్కడ మేము ఆట పాటలతో కూడిన విద్యను అందిస్తాం. దానివల్ల 6 సంవత్సరాల లోపు అంటే 3 నుంచి 6 సంవత్సరాల మధ్య 20% అంటే 80% పెరిగిన బ్రెయిన్ 100% కంప్లీట్ అవుతుంది. 6 సంవత్సరాల వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో మనకి చాలా కీలకమైన రోజులు పిల్లల జీవితంలో. ఏదైతే మనము అక్కడ మంచి ప్రభావం అంటే మంచి అంగన్వాడీ విద్య, ఆటపాటల విద్య అంటున్నాం కదా. అంటే ఎప్పుడు కూడా పిల్లల్ని కోప్పడడం కానీ, దండించడం కానీ, పక్క పిల్లలతో కంపేర్ చేయడం కానీ ఇలాంటివి ఏవీ లేకుండా వాళ్ళని చిన్న పిల్లల్ని ఏం చేస్తామంటే మాకు ఇచ్చే యాక్టివిటీస్ లోను, అంటే మాకు 4 రకాల యాక్టివిటీస్ ఉంటాయండి. దాంట్లో ఏంటంటే బ్రెయిన్ కి మనము చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనేది అంగన్వాడీలోకి వచ్చిన పిల్లలందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు పిల్లలు కలిసి ఆడుకోవడం, కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటారు. అలాగే అది సాంఘిక భావోద్యమం అంటారు. అంటే సాంఘికంగా అంటే అందరితో కలవడము, మనము అలా అందరితో కలిసి జీవించడం. అప్పుడు ఏమవుతుంది, మనకి అందరితో మంచిగా ఉండడం అలవాటు అవుతుంది. అలాగే చిన్న పిల్లల్లోనే ఆట పాటలతో విద్యను అందిస్తాం. అవి ఎలాగంటే ఆటపాటలు అంటే మేము కథ చెప్పడము, పాటలు పాడటము, అలాగే అక్షరాలు వాటితోటే ఆ అంటే అమ్మే కదా అంటే అని పాటలు నేర్పడము. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి విద్యకు సంబంధించి పిల్లల్లోనే అలా ఏబిసిడీలు అన్నిటి చెప్తామండి. అలాగే ఆట చిన్న కండరాలు, పెద్ద కండరాలు అభివృద్ధి, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి అన్ని కూడా అన్ని అభివృద్ధులు అంగన్వాడీ ద్వారా మేము అందిస్తామండి. అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే పోషణ పక్కవాడ అనే కార్యక్రమం జరుగుతుంది. 8వ పోషణ పక్కవాడ అనే కార్యక్రమంలో మెయిన్ ఏంటంటే 3 సంవత్సరాల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైన దశ. ఆ దశలో చాలా మంది తెలియక చేస్తున్నారు. ఫోన్లు చాలా